బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ నెల 31న పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు. ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హలియా మండలంలో పర్యటించి రైతన్నలకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరువు కాటకాలతో పంటలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు కరువైంది. ఈ క్రమంలో ఎండిన పంటలను పరిశీలించి రైతన్నలకు మనోధైర్యం ఇవ్వనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ నెల 31న పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు. ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హలియా మండలంలో పర్యటించి రైతన్నలకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరువు కాటకాలతో పంటలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు కరువైంది. ఈ క్రమంలో ఎండిన పంటలను పరిశీలించి రైతన్నలకు మనోధైర్యం ఇవ్వనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.